రాగడి అనే ఒక వ్యక్తి తెలంగాణ భాషను ఒక వీడియో చేసినాడు కొన్ని రోజుల క్రితం. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆంధ్రోళ్ళకి తెలంగాణ వాళ్ళకి మధ్య సోషల్ మీడియా వార్ అయితే నడుస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఇడుపు కాగితం అని ఒక సినిమా అయితే రాబోతుంది అనమాట. ఇంకా దీంతో ఇది నెక్స్ట్ లెవెల్కి అయితే రీచ్ అయింది. మరి ఈయన రచ్చ ఏందో ఈయన కథ ఏందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే రెండు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య అయితే ఒక చిచ్చేటే పెట్టే కార్యక్రమం అయితే గట్టిగా చేసినట్టయితే కనిపిస్తూ ఉంది. అసలు ఈ కథ ఏంది? ఇప్పుడు ఈ తెలంగాణకి సంబంధించి రాబోతున్నటువంటి ఒక సినిమా, దీన్ని నిర్మిస్తుంది ఆంధ్ర వాళ్ళు, మన సుకుమార్ గారు, బన్నీవాస్ గారు, చేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు. సో ఈ కథ ఏంది, లెక్క ఏంది, ఈ ఇడుపు కాగితం అనే సినిమాకి సంబంధించినటువంటి యుద్ధం ఏంది, అరే ఎటుపోతుందా సమాజం అనే దానికి సంబంధించినటువంటి మొత్తం చూసే ప్రయత్నం మొత్తం చెప్తా క్లియర్ గా. అసలు ఏం నడుస్తుంది, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధం ఏందనేది క్లియర్ గా చెప్పే. మా తెలంగాణని మీరు ఇంకెంతకాలం దోచుకుంటారా, మా తెలంగాణ యాస భాష మీద ఇంకెంతకాలం ఏడుస్తారా అని నిన్నటి నుంచి అదేదో ఒక సినిమా వస్తూ ఉంది, ఏదో విడుపు కాగితం ఏదో అంట. ఆ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ గట్టిగా నడుస్తూ ఉంది. ఎందుకు నడుస్తూ ఉంది చూపిస్తాను చూడండి. ఇదన్నమాట పోస్టర్ కూడా రిలీజ్ అయింది, ఇడుపు కాగితం. ఈ పోస్టర్ చూసిన తర్వాత నుంచి అసలు సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నటువంటి తిట్లు చూస్తూ ఉంటే అసహ్యం వేసింది. ఒకడు అంటాడు దీనికి సబ్ టైటిల్స్ కావాలని, అదేమంటే వాడు ఆంధ్ర వాడట. నేను చెప్తున్నా, నేను నికార్సైన ఆంధ్రోని, నేను ఆంధ్రాలో పుట్టినోడిని. దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను మీకు. తెలంగాణ భాష చాలా బాగుంటుంది, మండలి ఏదో యాస బాగుంటుంది, వాళ్ళు నిక్కచ్చిగా మాట్లాడినట్టు ఉంటుంది. కొన్ని పదాలు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఈ ఇడుపు కాగితంకి సంబంధించినటువంటి అర్థం నాకు తెలియదు ఫస్ట్ థింగ్. కానీ తెలంగాణ తెలుగోళ్ళు అంటే మనందరం ఒకప్పుడు ఒకళ్ళమే. ఒక 14 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం వరకు కూడా మనందరం కలిసి ఉన్న వాళ్ళమే. 12 సంవత్సరాల క్రితం విడిపోయినాం. వాళ్ళు రాసే భాష కూడా తెలుగే, కానీ కొన్ని ఈ పదాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇడుపు కాగితం అనే అర్థం నాకు తెలియదు, బట్ నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఒక ఆంధ్రోడిని. ఇడుపు కాగితం అంటే డివోర్స్ పేపర్స్ అని చెప్పేసి అర్థం అంట. సో దీని మీనింగ్ నాకు ఇప్పుడు తెలిసింది. ఇలాంటి కథలు రావాలి, ఇలాంటి సినిమాలు రావాలి. తెలంగాణ నేపథ్యం నుంచి ఒక బలగం అనే ఒక సినిమా వస్తే అత్యద్భుతమైనటువంటి రికార్డు సృష్టించింది. మన తెలుగు భాషకు మన రాష్ట్రాలకి సంబంధించి ఒక సినిమా వస్తే దీని మీద ట్రోల్ చేసుకోవడం ఏదైతే ఉందో దీని అంత దరిద్రం ఇంకొకటి లేదంట. ఎందుకు ట్రోలింగ్స్, ఏం నెగిటివిటీ ఉంది సినిమాలకి? ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? డైరెక్టర్ సుకుమార్, బన్నీవాస్. వీళ్ళు ఎక్కడోళ్ళు? ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు. డైరెక్టర్లుగా ఉండొచ్చు, ప్రొడ్యూసర్లుగా ఉండొచ్చు. ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి బహుశా తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరో రెడ్డి గారు. నటీనటులు ప్రియదర్శి కావచ్చు, ఆమె పేరు నాకు తెలియదు, హీరోయిన్ ఫస్ట్ టైం కాబట్టి నాకు ఐడియా లేదు. సో ఈమె వచ్చేసి తెలంగాణకి సంబంధించినటువంటి ఒక నటి, తెలుగు నటి. మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి. తిట్టుకొని వస్తున్నారు ఏంద్రా మీరు, మీ దరిద్రపు కొట్టు మొహాలు. తెలంగాణ నుంచి, తెలంగాణ మట్టిలో నుంచి ఒక సినిమా వస్తుందంటే మీరు తిట్టుకొని వచ్చేది ఏందో. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య ఒకడంటాడు దీనికి సంబంధించి సబ్ టైటిల్స్ వేయాలని చెప్పేసి. ఏం సబ్ టైటిల్స్ వేయాలి నాకు తెలియకడు. వాడు ఎవడో రాగడి అని చెప్పేసి ఇంకొకటి ఉన్నాడు. ఈ తెలుగు భాషకి సంబంధించి వాడు ఉపయోగించేటటువంటి చెప్పేటటువంటి వ్యవహారం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది వింత, అదో వింత అనమాట. దీనికి ఒక సపరేట్ లిపి కావాలంటాడు, కొంతసేపు అది కావాలంటాడు, కొంతసేపు ఇది కావాలంటాడు. ఈయన ఎవరు సుజిత్ అంట, టీడీపీ పార్టీకి సంబంధించి అభిమాని. ఇతను కూడా ఏందో దీనికి సంబంధించి సబ్ టైటిల్స్ కావాలని చెప్పేసి అడిగినట్లుగా కొంతమంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా దారుణంగా ట్రోల్ చేసుకుంటా ఉన్నారు ఈ సినిమా మీద. ఒక మంచి సినిమా వస్తుంటే ఆంధ్రోళ్ళు ప్రొడ్యూసర్లు, తెలంగాణ వాళ్ళు కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఒక సినిమా మీద ఇంత కఠినమైనటువంటి ఏడుపు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ అడుగుతున్నా, తెలంగాణని దోచుకున్నటువంటి ఎదవలు ఎవరు? తెలంగాణని దోచుకున్నటువంటి ఆంధ్రోళ్ళు ఎవరు? ప్రజల, రాజకీయ నాయకుల? మీరు చూపించండి. కేసీఆర్ ఆ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పాలించినాడు, 10 సంవత్సరాల పాటు ఏలినాడు, ముఖ్యమంత్రిగా చేసినాడు, సీఎం సీట్లో కూర్చున్నాడు. కేటీఆర్ ఆ రాష్ట్రానికి మంత్రిగా చేసినాడు, హరీష్ రావు మంత్రిగా చేసినాడు. వీళ్ళంతా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వాళ్ళు. మరి వీళ్ళు ఎందుకు ఇప్పుడు తెలంగాణలో మమ్మల్ని దోచుకున్నారు, మా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టినారు, ఎంతమంది మీద బొక్కలు వేసినారు, ఎంతమంది మీ దగ్గర దోచుకున్నటువంటి నిధులు, నియామకాలు, ఆస్తులు, తోటకూర ఎంత లాక్కున్నారు వెనక్కి? రాజకీయ నాయకులు కావాలని చెప్పేసి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య నిత్యం చిచ్చులు పెడతాం. ఈ రోజున కవిత కూడా ప్రతి రోజుకొకసారి ఆంధ్రోళ్ళు తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ. రోజు ఎందుకు ఆమెకు? మన దగ్గర స్టఫ్ ఉంటే, మన దగ్గర చదువు ఉంటే, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఎంతమంది వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకోవట్లేదు? ఎంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవట్లేదు? ఇదే తెలంగాణకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున కన్సల్టెన్సీస్ పేరుతో అక్కడ చాలా మందికి ఉద్యోగాల కల్పన కూడా చేయిస్తున్నాడట. ఎందుకు చేయొచ్చట్లు? చేయిస్తున్నారు కదా, టాలెంట్ ఉంటే ఎక్కడే నడుస్తారు. ఇప్పుడు ఇదే తెలంగాణకు వచ్చి ముంబై వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, లేదంటే కనుక ఢిల్లీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, పాట్నా, పుణే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. బెంగళూరు వెళ్తున్నారు, తమిళనాడులు చేసుకుంటున్నారు, లేదంటే ఇక్కడ నోయిడాలు చేసుకుంటున్నారు, ముంబైలు చేసుకుంటున్నారు. అంటే ప్రాంతాల మధ్య చిచ్చు లెగిస్తే రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి.
భాషల మీద చిచ్చు పెట్టాలి, వర్గాల మీద చిచ్చు పెట్టాలి, కులాల మీద చిచ్చు పెట్టాలి. ఈ రాజకీయ నాయకులు ట్రాప్లో పడి కొంతమంది చిల్లరు. మంచి సినిమా బ్రో, మంచి సినిమా, కట్టుబొట్టి తెలుగు అందం ఉట్టిపడతా ఉంటే దీని మీద రాజకీయం, దీని మీద తీట మాటలు, దీని మీద సబ్ టైటిల్స్ ఎందుకు కావాలా? ఎస్, నాకు అర్థం కాలేదు, నిజమే. మనకి కాంటెక్స్ట్ అర్థమవుతుంది కదా సినిమా చూసి, కాంటెక్స్ట్ అర్థమవుతుంది కదా. లేదు, తెలంగాణకు సంబంధించిన ఎవరైనా మిత్రులు అడిగితే చెప్తారు కదా, ఏంది దీని మీనింగ్ ఏంటంటే దీనికి కూడా తిట్టుకొని కొట్టుకొని చావాలా, దీనికి కూడా తిట్టుకొని కొట్టుకొని చావాలి. ఎంతకాలం ఇలా రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టుకుని ఎడతారు? మనంతా ఒక దేశం రా, మనమంతా కూడా ఒక కలిసి కట్టుకుండాలి మన దేశం మీద అని చెప్పేసి చెప్తుంటే, కాదు మేం వేరు, మా ఇంకోడు వాళ్ళు ఇంకా తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నల్లబోలంట. ఏంది మీ లొల్లి? ఇన్నేళ్ల సంధి పత్రికా రంగం, సినిమాల రంగాలను డామినేట్ చేసి ఆంధ్ర భాషను మా మీద రుద్దింది చాలు. ఇప్పుడు కాగితం ఇచ్చి 12 ఏళ్ళు అయింది. ఆంధ్ర వాళ్ళు మాట్లాడే స్వచ్ఛమైన భాష అంటే ఇన్ని రోజులు పోయినాయి. సినిమాలల్లో తెలంగాణను కామెడీ, రాయలసీమను విలన్లు, ఆంధ్రాను హీరోయిన్లకు వాడే ఫార్మాట్ కూడా పోయింది. ఆంధ్రాను కామెడీకి వాడే రోజులు గుర్తొస్తాయి, బరాబర్ వస్తాయి. ఇక నకరాలు ఆపండి అని చెప్పేసి పెట్టిన. పత్రికా రంగం, సినిమా రంగాన్ని డామినేట్ చేసింది ఆంధ్ర భాష. ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి యాస ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి యాస. శ్రీకాకుళంకు ఒక రకమైన యాస ఉంటుంది, విజయనగరంకు ఒక రకమైన యాస ఉంటుంది. ఇంచుమించు ఆ రెండు కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. వైజాగ్ వెళ్తే ఇంకో డిఫరెంట్ ఉంటుంది. ఇక గోదావరి జిల్లాలకు వెళ్తే కనుక అది ఇంకా డిఫరెంట్ యాస. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక కృష్ణా జిల్లా, గుంటూరులో కూడా కొంతమేర ఈ యాస కలుస్తుంది. తర్వాత ప్రకాశం జిల్లాకి వెళ్తే ఇంకో యాస మారుతుంది. ఇక రాయలసీమ ప్రాంతానికి వెళ్తే ఏందప్ప అంటారు, అప్ప అబ్బా ఇలాంటి భాష ఇలాంటి యాస ఉపయోగిస్తారు. తెలుగు ఈ ఉన్నటువంటి 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలు అయినట్టున్నాయి. సో ఈ 26 జిల్లాలకి 13 జిల్లాలు పాత జిల్లాలు లెక్కేసుకుంటే ప్రతి జిల్లాకి ఒక యాస మారుతూ ఉంటుంది ఆంధ్రాలో. నువ్వు ఇప్పుడు ఏ ఆంధ్ర అంటావు? రాయలసీమ ప్రాంతంలో కూడా డిఫరెంట్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల బోగులు అంటారు. బోగులు అంటే ఈ రాయలసీమ ప్రాంతంలో అంట్లు. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు దాన్ని అంట్లు అంటాం. కొన్ని చోట్ల బాసాన్లు అంటారు. ఇవన్నీ కూడా అంట్లు అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మనం తిని పడేసినటువంటి ఎంగిల ప్లేట్లు అంటాం కదా అవి. మరి ఏంది ఇది? అరే బాగుండాలంటే ఇప్పుడు ఏంటి, ఆంధ్ర భాష మా మీద రుద్దించాలి. నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడే యాస వచ్చేసి కృష్ణా జిల్లాకి సంబంధించి ఖమ్మంలో కూడా మెజారిటీ పీపుల్ మాట్లాడతారు యాసని. ఈ యాస కొంచెం సినిమాటిక్గా ఉంటుంది కాబట్టి సినిమాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఏందో శ్రీకాకుళంని కామెడీ చేస్తారంట, రాయలసీమని విలనలు చేస్తారంట, తెలంగాణ భాష ఇంకేదో ఎందుకు చేస్తారు? నాకు అన్ని యాసలు ఇష్టం. స్వచ్ఛమైన భాష అని ఇనే రోజులు పోయినాయి. సినిమాలలో తెలంగాణ కామెడీకి, రాయలసీమ విలన్లకు ఇంకా అదే చేయాలి హత్య. నాకు తెలంగాణకు సంబంధించినటువంటి ఇది సుజిత్ అంట, తెలంగాణ భాషలో డబ్ చేస్తారా? సుజిత్ అంట తెలంగాణ భాషలో డబ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? భాష ఏంది? తెలంగాణ ఒక యాస, భాష కాదు. సబ్ టైటిల్స్ అయినా వేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఆంధ్రలో. నేను ఆంధ్రోండి, నాకు అలాంటిది ఏం లేదు, అలాంటి పట్టింపు ఏం లేదు. ఆయన దీనికి సంబంధించి ప్రభాకర్ ఆయన స్పందించాట. ఇడుపు కాగితం అంటే ఏదో కొత్త పదం కాదు. పెండ్లైనాక భార్యాభర్తలు కలిసి ఉండలేమంటే 4 పెద్దలు కూర్చొని మాట్లాడి సర్ది చెప్పి ఇంకా కుదరకపోతే ఇద్దరు అంగీకారంతో రాసుకునే కాగితమే ఇడుపు కాగితం. కోర్టులు, లాయర్లు అందుబాటులో లేని కాలంలో తెలంగాణ పల్లెల్లో పెద్దల సమక్షంలో జరిగినటువంటి సామాజిక పరిష్కారం, తెలంగాణ బతుకులు, తెలంగాణ ఆచారాలు తెలియని వాళ్ళకు ఇడుపు కాగితం కూడా విచిత్రంగానే కనిపిస్తుంది. నేను చెప్తున్నాను, ఆంధ్రోళ్ళకి తెలంగాణ యొక్క బ్రతుకులు తెలియకపోవు. ఎందుకంటే ప్రాంతం బట్టి వ్యక్తులు మారుతారు. బేసిక్గా అందరూ సిటీలకు వెళ్తారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళి, లేదంటే కనుక నిజామాబాద్ వెళ్ళి, లేదంటే కనుక అటుపక్క వరంగల్కి, అంటే ఏదైతే అవుట్కట్స్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అవి కష్టం మనకు తెలియదు. నన్ను అడిగిన నేను చెప్పలేను. అక్కడ ఎమ్మెల్యే ఎవడో కూడా నాకు తెలియదు, అక్కడ ప్రజలు ఎట్టుంటారో కూడా తెలియదు, అక్కడ వ్యవస్థ ఎలా పని నడుస్తూ ఉంటుందో, అక్కడ గ్రామీణ వ్యవస్థ ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఎలా నడిచేది? రజాకర్లు ఉండేవాళ్ళు, అంతా కూడా పెత్తందారులు వ్యవహారం నడుస్తూ ఉండేది. ఒక వీడియో చూస్తూ ఉన్నాను, ఒకప్పుడు తెలంగాణలో ఏ విధంగా ఈ రజాకర్లు కావచ్చు వీళ్ళంతా కూడా ఏ విధంగా వహించేవాళ్ళని. మా భూమి లాంటి సినిమాలు ఎలా వచ్చినాయి? తెలంగాణ పోరాటం, అస్తిత్వం, తెలంగాణ ఆ గొప్పతనాన్ని చెప్పుకునే దానిలో భాగంగా ఇలాంటి తీట మాటలు కొంతమంది చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే, అరే తెలంగాణ అంటే ఆ స్థాయి ఉద్యమాల గడ్డ లాంటిది, అక్కడ నుంచి ఏంద్రా ఇది చివరి భాష యాస కోసం కొట్టుకునే స్టేజ్కి వచ్చినారు వీళ్ళని బాధేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక చిల్లరగా ఏదో కామెంట్ చేస్తే దాన్ని పట్టుకుని ఎంతమంది రియాక్ట్ అవుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. రాజకీయం వస్తే 2 ప్రాంతాల మధ్య తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఆంధ్రోళ్ళు ఒక రాజకీయ నాయకుడు కూడా వచ్చి తెలంగాణ మీద ఒక కామెంట్ చేయడం నేను చూడను ఎప్పుడు కూడా. మీరు వేరు అన్నట్లు, లేకపోతే మీరు అది అన్నట్లు, మీరు అది. ఎందుకంటే తెలంగాణ మాది అనే భావన ఈ రోజుకి ఆంధ్రోడికి ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర అంటే హోల్ మొత్తం చెప్పేకునే వాళ్ళం కదా.
మీకు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మీరు సో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడం చూస్తూ ఉన్నారు. మీరు ఒక మాట ఆంధ్రోడు ఎందుకు తీసుకుంటాడంటే ఇది ఒకప్పుడు మాదే కదా, మనమే కదా ఉంది, మనదే కదా ఇదంతా అనే ఒక భావన ఉంది. ఇప్పుడు మేము ఇప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ప్రాంత ప్రజలైనప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో, అక్కడ వ్యవహారాలు ఎట్టుంటాయో మనకు తెలియదు, కొంచెం అవగాహన ఉండదు. ఎందుకంటే మనం అక్కడ పుట్టలేదు, పెరగలేదు, ఆ ప్రాంతాన్ని ఎక్కువగా మనం తిరగలేదు కాబట్టి. ఒక సంవత్సరం 2 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ వ్యవహారాలు ఎట్టుంటే మనకు తెలిసిపో. అవి కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకొని వస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక ఆయన అంటే ఆంధ్ర మిత్రులు మన సినిమాకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో డబ్బింగ్ సబ్ టైటిల్స్ కావాలని హేళనగా అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, అందరూ అడగల, ఎవడో కొంతమంది చిల్లరగాళ్ళు అడిగితే అది అందరికి ముడిపెట్ట. మంచి సినిమా బలగోలని మంచి సినిమా అవుతుంది, ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. ఓకే, సినిమా వచ్చింది చూద్దాం, అది ఫోన్లో చూద్దామా, ఓటీటీలో చూద్దామా, లేకపోతే కనుక అమెజాన్ ప్రైమ్లో చూద్దామా, థియేటర్కి వెళ్ళి చూద్దామా, అది ఓకే సెకండరీ. అది బట్ చూసినామా లేదా? ఓకే, డబ్బింగ్ సర్టిఫికేట్ కావాలని హేళనగా అడుగుతున్నారు. వాళ్ళ కోరికలు అర్థం ఉంది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి రాజాజీ గారిలా చెప్పాలేమో. గత 60 ఏళ్ళుగా కలుస్తున్నామనే ఒకే ఒక స్వార్థపూరిత భావం మన వైపు ఉంది కాబట్టి వాటి జోలికి పోవడం లేదు. కానీ వారు కోరుకుంటే రాజగోపాలాచారి గారి కంటే వారిని పెట్టి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పించవచ్చు. ఆ రాజాజీ ఎవడో ఆ కథ ఏందో నాకైతే తెలియదులే. కానీ నెక్స్ట్ ఎవరో ప్రొఫెసర్ చక్రపాణి గారు అంట, గంట ఒక ప్రొఫెసర్ గారు కూడా స్పందించారు. ఇడుపు కాగితం పేరులో భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని, విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రం అది. ఎందుకురా ఇంత ఓర్వలేంతనో, మరి విడాకుల్లో ఏముందిరా, ఆకులా అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు. ఒకటి మళ్ళీ చెప్తున్నా, సినిమా అనేది నచ్చితే చూస్తారు, నచ్చుకో. ఈ వృద్ధుడు కార్యక్రమం ఏదైతే ఉందో నాకు అర్థం కావట్లా. సబ్ టైటిల్స్ ఉండవు, చూడకండి. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. మీరు దీంట్లో బాధపడాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో కూడా కొంతమంది తెలియదు అంటే ఇడుపు కాగితం. ఉన్న టమాటాలు ఇస్తాడు కదా నవీన్ పులచొక్క, అతను కూడా తెలియదు అంటే అతను పుట్టింది పెరిగింది తెలంగాణలో అంట. ఇప్పుడు దానికి మనం ఏమన్నాం, ఇప్పుడు అతను కూడా తెలంగాణ ఓడి కాదని చెప్పేసి ముద్ర ఏమందారు ఏంది, నాకు తెలియదు, అది నాకు తెలియగలుగుతాం. నెక్స్ట్ ఇంకేంది, ఇదిగోండి పావని గౌడ్ BRS అంట. ఇప్పటి వరకు సొంత రాజధాని కట్టుకోలేని దద్దమ్ములు ఇంకెంతకాలం మా మీద మా భాష మీద ఏడుస్తారా వెధవ, తినేది మొగుని సొమ్ము, పాడేది మిండెడి పాట అన్నట్టు ఉన్నాయి. అచ్చ తెలుగులో ఇప్పుడు మేము మాట్లాడాలంటే ఇప్పటి వరకు సొంత రాజధాని కట్టుకోలేని దద్దమ్ములు ఇంకెంతకాలం మా మీద మా భాష మీద ఏడుస్తారు. మీ మీద మీ భాష మీద మేము ఎప్పుడు ఏడాలి. తెలంగాణ ఆంధ్రాకి ఒక ఇది కారిడార్ వచ్చిందంటే ఏడ్చింది ఎవరో మాది. ఆంధ్రాకి మేము ఒక ప్రాజెక్ట్, వాటర్ ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే నీళ్లు వృధాగా పోతున్నాయి అంటే ఏడ్చింది ఎవరో మాది. ఓకే, కాబట్టి ఏడుపులు ఎవరు ఏడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు సొంత రాజధాని కట్టుకోలేని దద్దమ్మలో తెలంగాణ రాజధాని కట్టడానికి ఎంతకాలం పట్టింది, దాన్ని కట్టిన వాళ్ళు ఎవరు, ఆ తెలంగాణకి సంబంధించిన ఇప్పుడు మీరు అంటున్నటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి ఎన్ని జిల్లాలు నాకు లెక్క తెలియదు, కానీ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి అయినారా? తెలంగాణని ఒకవేళ ఆంధ్ర వాళ్ళు మా ఆంధ్ర అనుకుని ఉంటే శ్రీకాకుళమో, విజయనగరమో, విశాఖపట్నమో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, రాయలసీమ ఈ ప్రాంతాలు ఏవైతుంది వీటిలో ఏదో చోట రాజధాని కట్టుకునేవాళ్ళం. ఒకప్పుడు మాకు మన కర్నూలు రాజధాని ఉండేది కదా, అక్కడ కట్టుకునే వాళ్ళం కదా. మా వాళ్ళకి తెలియక హైదరాబాద్ని కట్టినారనమాట. ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నారు. ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఎందుకంటే మనకి తెలిసినటువంటి రాజకీయ నాయకులు కాబట్టి 1996 తర్వాత వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సో అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు. సో 7 అంతకుముందు ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్రోళ్ళే, 90% ఆంధ్రోళ్ళే, తెలంగాణ వాళ్ళు కాదు. సో డెవలప్ అంతా చేసిన ఇప్పుడు ఎవడంటే ఆంధ్రోడే, తెలంగాణ. నిజం చెప్పాలంటే మాకు డబ్బులు ఎక్కువ ఉండి, మన రాజకీయ నాయకులు డబ్బులు ఎక్కువ ఉండి తీసుకెళ్ళి అంతా ఆడబెట్టి ఈ రోజున 10 సంవత్సరాల్లో రాజధాని కట్టాలన్నమాట. తెలంగాణ డెవలప్ కావాలని ఎంతకాలం పట్టింది? తెలంగాణ మెట్రో వేయడానికి ఎంతకాలం పట్టింది? 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసినాడు కదా. తెలంగాణలో ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, విజయవాడ ముంబై హైవే ఉంటుంది కదా, దాన్ని దాటి ఒక 1/2 కిలోమీటర్ కూడా వద్దు, ఒక 250 మీటర్స్ లేదంటే ఒక 1/2 కిలోమీటర్ లోనికి వెళ్ళండి. వెళ్తే కనుక రోడ్లు అట్టునే మనం చేసుకో. నువ్వు ఆంధ్రాలో వచ్చేసి విలేజ్లకి వెళ్ళు, రోడ్లు అట్టునే నేను చెప్పు. కాబట్టి ఆ రాజధాని అంటే పైపెచ్చు స్క్రాచ్ 0 to 100% కడుతున్నారు. ఇప్పుడు ఒక పంట పొలాల్లో 250 కిలోమీటర్ రేడియస్లో మీరు చూస్తూ ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ 20 years తర్వాత తెలంగాణలో కంపెనీలు ఉండవు, ఆంధ్రాకి వచ్చారు. మీ దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క వ్యూహరచన నాకు చూస్తే అదే అర్థమవుతుంది. ఇక్కడ మా బ్లూ ప్రింట్స్ కావచ్చు, మాకు ఇక్కడ నడుస్తున్నటువంటి కథ కావచ్చు, మాకు ఇక్కడ రాబోతున్నటువంటి కంపెనీలు కావచ్చు, ఇక్కడ నడుస్తున్నటువంటి నిర్మాణాలు కావచ్చు, గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. నీళ్లు పోవడానికి డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు రావడానికి కరెంటు వ్యవస్థ, రోడ్లు, ఈ 5 నిర్మాణాలు జరిగితే గనక వితిన్ 5 to 10 yearsలో మీరు షాక్ అవుతారు. షాక్ కాదు, షేక్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు వెనక్కి కానీ రాజధాని, ఎవరైతే మా రాజధాని గురించి విమర్శించినారో, ఎవరైతే మా ఆంధ్రాలో ఉన్నటువంటి మా రాజధాని ప్రాంతం గురించి
విమర్శలు చేసినారో ముక్కు మీద నోరేసుకొని మా దగ్గరకు వచ్చి ఉద్యోగాలు చేస్తాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మా దగ్గరకు వచ్చి ఉద్యోగాలు చేస్తాం. మేము వెల్కమ్ చెప్తాం. తెలంగాణ నుంచి ఏ మిత్రుడైనా మా రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేస్తే కనుక మేము సపోర్ట్ ఇస్తాం. మాకే ఇబ్బంది లేదు. సో మళ్ళీ చెప్తున్నాం కదా, తెలంగాణ నుంచి ఎవరైనా వచ్చి మా రాష్ట్ర ఉద్యోగాలు. ఓకే, ఏడుస్తారా వెధవ, తినేది మొగుని సుమ్ము, పాడేది మిండెడి పాట. దాని గురించి ఇంకెందుకులండి. ఇదనమాట. ఎవరో పావని గౌడ్ బీఆర్ఎస్ అంట. సో ఆమె ఒకటి ఇలా రెచ్చగొడుతూ ఉన్నారనమాట. ఒకటి వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఏం చేసినా ఒక మంచి సినిమా వస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని నాకు అర్థం కాలేదు ఇడుపు కాగితం ఏందనేది. ఇది శ్రీధర్ అడబాల అంట. ఎవరైనా ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన తెలంగాణ వాడుక భాషలో భార్యాభర్తలు పరస్పర ఒప్పందం పెద్దల సమక్షంలో. ఇది కోర్టు జారీ చేసే చట్టబద్ధమైన డాక్యుమెంట్ కాదు, స్థానిక సంప్రదాయం ప్రకారం రాసుకునే అధికారి పత్రం. ఇప్పుడు అర్థమైంది ఏంటంట దానికి. తెలుగు తల్లి ఎవని తల్లి ఎవనికి తల్లి అని వాగినప్పుడు నీ ఓరలేంతనం మరి మా భాష కాదు అని వాగిన కొందరు సన్నాసులకి ఏ ఓరలేంతనం చెప్పు. ఒక ప్రాంత పదాలు యాస సంస్కృతి అందరికి అర్థం కావని రూల్ లేదు. విడాకులు అంటే అర్థం కాకుండా అడుగు చెప్తాయని చెప్పేసి. విడాకులు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణలో కూడా అందరికీ తెలుసు. సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది దీని మీద పెద్ద డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి ఒక మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలా ఇదిగోండి ఇంకో కామెంట్. ఈ బండి ఏదైతే ఉందో ఈ బండికి సంబంధించి వెనకాల కొన్ని అదే ఉంటారు కదా, మన వైపు చక్రాలు అంటాం మేము, మరి ఏ ఉంటాయి ఇక్కడ తెలంగాణలో ఏమంటారు. సో అవి తర్వాత ఏంటంటే ఒక 3-4 క్యాన్లు, తర్వాత కళ్ళు బాటిల్ ఒకటి పెట్టారనమాట. ఏ కళ్ళు బాటిల్ మీద విమర్శ. కళ్ళు బాటిల్, సకినాలు, టిఫిన్ బాక్సులు, జడ నిండా పూలు, బిడ్డను అల్లుడితో అత్తగారింటికి మర్యాదలతో పంపిన అర్థం వచ్చేలా ఉంది సినిమా పోస్టర్. ఇంత మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి జంటకు ఇడుపు కాగితం ఎలా అయిందో మరి అనేది ఇంకొకరి కామెంట్. ఇలా పద్ధతిగా ఉంటే మనకి కూడా బాగుంటుంది. ఇడి కాగితాలు రాసుకున్నారట అని చిన్నప్పుడు వినేవాళ్ళం పెద్దవాళ్ళ దగ్గర. బాగుంది. ఆ టైల్తో మా ముత్తమ్మలు తాతలు వాడికి భాష. ఇదనమాట అండి మొత్తానికైతే. ఆంధ్రాలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా, తెలంగాణలో ఆంధ్ర పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కల్వకుంట్ల కవిత అడుగుతూ ఉంది. తెలంగాణ పిల్లలకి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, యూకేలో కూడా ఇస్తున్నారు. మరి ఇలాంటి దిక్కుమాలిన మాటలు అవసరం అని చెప్పేసి మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఒకప్పుడు వేరే దేశాలకు వెళ్ళి ఈమె కావచ్చు ఈమె అన్న కావచ్చు ఇద్దరు కూడా ఆ దేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఓడిపోయినారు. సో తండ్రి ఉండగానే అదే తండ్రికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అదే తండ్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కవిత గారు మరి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం కూడా క్వైట్ కామన్ అంటూ మరి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. సో ఈ ఇడుపు కాగితాలు అనే పదం నాకు నిన్నటి వరకు తెలియదు, అంటే ఈ రోజు వరకు కూడా తెలియదు. లిటరల్గా కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలిసింది. ఒక మంచి సినిమాలా ఉంది, చూడబోతా ఉంటే ఆ బండి అది కానీ వాహనం ట్రైలర్ అయితే ఇంకొచ్చినట్లేదు, నేనైతే చూడ. బట్ మన తెలుగు వాళ్ళ సినిమా దీని మీద ఏడుపులంతా పద్ధతి కాదు, ఏడవడం కూడా కరెక్ట్. సో మంచి సినిమా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేద్దాం, చూద్దాం. నచ్చితే ఓకే 10 మందికి చెప్తాం, నచ్చకపోతే బాగా వదిలేసుకో. కాబట్టి దీని మీద రాద్ధాంతం చేయడం సరికాదు.